నాన్ వెజ్ ప్రియులకైతే బెస్ట్ ఏంటంటే రొయ్యల ఫ్రై అండి. విత్ ఇన్ 10 minutesలో అయిపోద్ది. అబ్బా ఈరోజు రొయ్యల ఫ్రైకి అయితే దాని టేస్ట్కి అయితే నేను ఫిదా అయిపోయానండి. అస్సలు ఎక్సలెంట్గా ఉంది. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని రొయ్యలు వేసుకొని అందులో కొంచెం పసుపు అండ్ కరివేపాకు వేసుకుంటే దాని స్మెల్ అయితే రాదండి. అది కొంచెం కుక్ అవ్వాలి. వాటర్ అండ్ ఆయిల్ సపరేట్ అయిపోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకొంచెం సేపు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకుని ఇంకొక 2-3 minutes మగ్గనివ్వాలి. తర్వాత పుదీనా యాడ్ చేసుకోవాలి. పుదీనా యాడ్ చేసుకుని మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇదైతే మేము ఇంట్లో తయారు చేసుకున్నది. దీని సీక్రెట్ అయితే ఇదే. దీనికోసం నేను డెఫినెట్గా ఇంకో వీడియో చేస్తాను. ఇంకొంచెం సేపు మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకొని తింటే పప్పు చారులోకైనా నాన్ వెజ్ ప్రియులకి ఈవినింగ్ చేసి స్నాక్స్లోకైనా అంటే అది తినే వాళ్ళకైతే సూపర్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నేను కనిపించాలి కదా. థ్యాంక్ యూ.